మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫార్మా సిటీ భూ సర్వేను అడ్డుకున్న రైతులు. హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడిన కొండ చర్యలు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను కొట్టుకు వచ్చిన బాధితులు. పరిగి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం. ఆత్మకూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా జలవనరుల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ఫిరోజ్ బాషా ఈరోజు పదవి విరమణ పొందారు. అయితే తన పదవి ఎంతో తోటి ఉద్యోగులకు తోచిన సాయం అందిస్తూ తోడ్పాటు అందించడంలో ముందున్నానని ఫిరోజ్ బాషా తెలిపారు. ఓకే, అమ్మా సారే మనస్తత్వం ఉండొచ్చు, దాని ఇంట్లో పరిస్థితులు కూడా అనుకూలించాల్సి వస్తుంది. ఇది మనం అందరం జనరల్గా అందరం చూసుకుంటాం. కానీ సార్ సౌమ్యంగా, నీట్గా, నిదానంగా ఎవరు పలకరించినా నీట్గా నవ్వుతూ. సార్ మీరు ముందు చూడండి, చూడండి. వన్ సెకండ్ సార్, అట్లా ఉండండి అందరూ. సార్ సార్ ఇక్కడ చూడండి సార్, కెమెరాకి వెళ్ళి. ఓకే, అలాగే సర్కిల్ ఆఫీస్ 1 సెకండ్ మేడం, అందరు నవ్వండి మేడం. కొంచెం హెడ్ డౌన్. సార్ సార్ ఒక్క నిమిషం సార్. మేడం ఇక్కడ చూడండి మేడం. సార్ ఇక్కడ చూడండి సార్. మేడం మేడం ఇక్కడ చూడండి మేడం. మిత్రులు సార్ కూడా హ్యాపీగా జీవితంలో కూడా హ్యాపీగా అందరూ అధికారులకు క్లోజ్గా ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి సహకరిస్తూ నేను హన్మకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తరగతుల వసతులను శుక్రవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నయన్ రాజేందర్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చౌహాన్ బాద్ పాయి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. షాపింగ్ కాంప్లెక్స్ అవును సార్, కన్సల్టెన్సీ వాళ్ళకి అక్కడ మెజర్మెంట్ అది వెళ్ళినప్పుడు అందరం వచ్చి మార్కింగ్ అంటే మా ఊరికి ఒక 25 మెంబర్స్ ఉన్నారు సార్. ఇలా ఒక 2 రూమ్స్ సరిపోతారు. మిగతా వాళ్ళకు ఒక 4 రూమ్లు గర్ల్స్ ఉంటారు. ఇట్లాంటి 6 ఉన్నాయి. 6 ఇట్లా ఫర్నిచర్ పెట్టారు.
ఇక్కడ 4 పెట్టండి. ఏవి స్టార్ టేబుల్ సార్ 6 టేబుల్ ఎట్ ఏ టైం వేరే కూర్చోవచ్చు 2 మెంబర్స్ అవ్వాలి. కుటుంబం కన్నా ఉద్యోగాన్ని ప్రేమించారని శానిటరీ ఇన్స్పెక్టర్ ఆంజనేయుల్ గౌడ్ కుటుంబ సభ్యులు తోటి ఉద్యోగస్తులు చెప్పారు. కర్నూలు నగరంలోనే సుంకేస్ల రోడ్ బ్యాంక్ కాలనీ మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో కేఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గౌడ్ పదవి విరమణ సందర్భంగా బంధువులు, కుటుంబ సభ్యులు, కార్పొరేషన్ ఉన్నతాధికారులు రామాంజనేయ గౌడ్ను ఘనంగా సన్మానించి కొనియాడారు. గౌరవనీయులు కమిషనర్ సార్ గారు, అడిషనల్ కమిషనర్ సార్, డిప్యూటీ కమిషనర్ సార్ గారు శాల కప్పి సత్కరిస్తున్నారు. మెమోటో కూడా బహుకరిస్తున్నారు వాళ్ళకి. మరి సూపరింటెండెంట్ ఇంజనీర్ సార్ గారు, మరి సాదిక్ హుసేన్, ఆంజనేయుల్ గౌడ్ సార్కు, మరి ఇక్కడ వచ్చినటువంటి మరి సూపరింటెండెంట్ ఇంజనీర్ సార్ గారు, మరి సాదిక్ హుసేన్, ఆంజనేయుల్ గౌడ్ సార్కు, మరి ఇక్కడ వచ్చినటువంటి మరి ఆంజనేయుల్ గౌడ్ పదవి విరమణ ఆత్మీయ సభకు వచ్చినటువంటి బంధువులకు, సైనికుల ఆశీర్వాదంతో, నా సాటి ఉద్యోగస్తుల సహకారంతో ఈ రోజులు మంచిగా సర్వీస్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ టైం అయినా కానీ ఫోన్ చేసినా కూడా రాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు కూడా రెస్పాన్స్ అవుతూ మళ్ళీ ఉదయం మార్నింగే వాళ్ళతో పోయి కలిసి వాళ్ళు చెప్పిన కంప్లైంట్ కానీ వాళ్ళు చెప్పిన ఏదైనా కానీ నా పరిధిలో ఉన్నంతవరకు నేను సహకరించి వాళ్ళతో మంచిగా సహకారం ఇచ్చినందుకు వాళ్ళు నాకు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ సభకు ఇంతమంది రావడం కూడా వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను ఈ సభలో ఉండగలుగుతున్నాను. కావున ఇక్కడ వచ్చిన సాటి ఉద్యోగస్తులకి, మా పై అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పేరు క్యాడర్ చెప్పండి. మీ పేరు క్యాడర్? నా పేరు వచ్చేసి బి ఆంజనేయులు గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్. వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడు ఫ్యామిలీ కన్నా. మున్సిపల్ ఆఫీస్లో చాలా వర్క్ అదే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతాడు. ఫ్యామిలీ కన్నా ప్రజలది వర్క్ ముఖ్యం. మనము శాలరీ తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి వర్క్ చేయాలి, అంతే అని. యాక్చువల్గా నేను ఒక మేనకోడల్ని, నాకు ఒక సెకండ్ ఫాదర్ లాగా నేను వాళ్ళ ఇంట్లో చాలా ఇయర్స్ ఉండి కూడా నేను చదువుకున్నాను. సో ఎప్పటికైనా కానీ లైక్ ఒక గర్ల్ చైల్డ్కి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సపోర్ట్ ఇచ్చారు. సో తను ఒక చిన్న పొజిషన్ నుంచి ఈరోజు ఈ పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అయ్యారు. బయట తను ఎలాగైతే సర్వీస్ చేశారో డ్యూరింగ్ కోవిడ్ సిచ్యువేషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ అప్పుడు కూడా వెరీ బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా ఏ రోజు కూడా స్టెప్ బ్యాక్ అవ్వలేదు. అండ్ తను స్ట్రగుల్ అయ్యి ఆ రోజు చాలా అంటే ఒక హై ఎక్స్టెంట్ ఆఫ్ స్టేజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్న సిచ్యువేషన్స్లో కూడా తను అంత కాన్సన్ట్రేటెడ్గా అంత సర్వీస్ ఇచ్చినందుకు ఈరోజు ఇలాంటి రిటైర్మెంట్ అనేది జరిగిందనేది మా అందరం కూడా ఆశిస్తున్నాం. సో ఇదంతా కూడా అతని యొక్క గ్రేట్నెస్ ఫలితము. ఇంతవరకు తను ఏదైతే సక్సెస్ చేశాడో అది ఇప్పుడు ఈ రూపంలో వచ్చింది అనుకుంటాను. అండ్ ఈవెన్ పిల్లల విషయంలో కూడా ఏ రోజు కూడా ఎవరికి ఎలాంటి తక్కువ చేయలేదు. భార్య కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉంటే ఫ్యామిలీతో టైం ఒకటి స్పెండ్ చేయలేదేమో, అది మాత్రం మాకు చాలా లోటు ఉంటుంది. డెఫినెట్లీ ఆ లోటుని ఇప్పుడు తను రిటైర్మెంట్ స్టేజ్లో మేము దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాం. అండ్ ప్రీవియస్గా ఉన్నప్పుడు ఒక ఫంక్షన్ లేదు, ఒక ఫెస్టివల్ లేదు, ఏది లేదు, ఏమైనా ఓన్లీ మున్సిపల్ ఆఫీస్, ఓన్లీ శానిటైజేషన్ జాబ్లోనే ఉన్నారు. ఆ స్టేజ్లో అంత హార్డ్ వర్క్ చేసినందుకు ఈరోజు తను ఒక మంచి రిటైర్మెంట్ని ఇంతమందికి ఉన్నారు. అండ్ ఈవెన్ మన కలెక్టర్ సార్ అలా ఇవ్వడం, మున్సిపల్ కలెక్టర్ సార్ ఇవ్వడం, తను ప్రశంసలు పొందించడం కూడా మాకు చాలా సంతోషం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా తనకి ఇచ్చిన సపోర్ట్ని వీఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్. సుష్మా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించి సహకార సంఘ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఎరువుల దుకాణాలు, పశువుల ఆసుపత్రి, వడితెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఏం చెప్తాను? మళ్ళీ రిపీట్ అవుతాను. నా డిస్ట్రిక్ట్లో పెట్టలేదు మాట్లాడే లేదు. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఎందుకు మాట్లాడతారు? ఆయన మాట్లాడారా బిఫోర్ సైనింగ్ దిస్? మీతో మాట్లాడారా? కరెక్ట్ లేదు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. యూ హ్యావ్ టు బుక్ అ కేస్. యూ హ్యావ్ టు ఫైల్ ది కేస్. యూ హ్యావ్ టు సీ ది షాప్. మీకు వచ్చింది, మీకు దొరికింది ఈ ఒక షాప్ ఇలాగే చేస్తే మార్నింగ్ ఎందుకు వస్తున్నారు? యూ హ్యావ్ టు సెండ్ అ మెసేజ్. ఫార్మర్లు వెళ్తే అది దిస్ యూ ఆర్ డూయింగ్ లైక్ మ్యూచువల్. ఇది కైసల్ పల్లి అని ఇది ఇంపార్టెంట్ రికార్డ్స్. ఇదివరకు మనకి ల్యాండ్ రికార్డ్స్ 11 అకౌంట్స్ ఉండేవి. ఆ 11 అకౌంట్స్ కంటే ముందు వీటి ద్వారా చేస్తారు. ఇది భూపాలపల్లి లేక్ షాంపేట ఉండేది సార్. 48 to 50 బ్యాక్ సార్. సార్ ఇవి మనం మన ఆఫీస్లో ఇది విన్నర్ సేట్ సార్. ఈరోజు ఎంతమంది వచ్చారు? సార్ ఇవి మనం మన ఆఫీస్లో కూడా ఇచ్చారు సార్. ఎంత ఉంది ఒక యూరియాకి ప్రైస్? 256 రూపాయలు సార్. 256.5 266.5 ప్లస్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ ఎంత? 10 రూపీస్ సార్. హమాలి ఇక్కడ లోకల్ హమాలి 10 రూపీస్. ట్రాన్స్పోర్ట్ మన ఇక్కడ సఫిషియెంట్ స్టాక్ ఉందా? స్టాక్ హెల్త్ క్యాంప్స్ అనేవి సార్. బ్రీడింగ్ సీజన్లో ఫర్టిలిటీ క్యాంప్స్ సార్. ఇన్ఫర్టిలిటీ కేసెస్ వచ్చేయండి. ఈ 2 types ఆఫ్ క్యాంప్స్లో సపరేట్ మెడిసిన్స్ సార్ చేస్తాం సార్. తర్వాత 4 months తర్వాత మనం ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేస్తాం సార్. సార్ ఓకే. బ్లాక్ అదే సపరేట్ సార్. డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి సార్. క్యాటిల్లో కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇన్సులేషన్. లైక్ ఏ ఊళ్ళో వస్తుంది? ఒడిదల్లా సెంటర్లో కూడా లేదు. సో అది కూడా రీజన్ పబ్లిక్ తక్కువ వస్తున్నారు. సెంటర్స్ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో కూడా మనకు అవుట్ ఆఫ్ 75 బిల్డింగ్స్ సార్. మీరు రిపేరింగ్ లెవెల్లో కూడా సార్ కనుక మనకు 5 క్యాంప్ ఎప్పుడు చేస్తున్నారు? మంత్ ఇప్పుడు పోయిన మంత్ క్యాంప్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ సాదిక్ హుసేన్ పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, మేనేజర్ తదితర సిబ్బంది పాల్గొని సాదిక్ హుసేన్ సేవలను కొనియాడారు. అప్పుడు అసోసియేషన్లో నేను ఆ 12 ఏళ్లలో జనరల్ సెక్రటరీగా ఉన్నాను, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగా నాకు అసోసియేషన్లో అక్కడ సర్వీస్ జరిగింది. తర్వాత మన బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసాం. గ్రౌండ్ ఫ్లోర్ అసోసియేషన్ బిల్డింగ్ మన కమిషన్ పక్కన ఉండేది మన అసోసియేషన్ బిల్డింగ్. దాన్ని డెవలప్ చేసాము. తర్వాత ఇప్పుడు మనము అసోసియేషన్ అందరూ కలిసి పోరాడి ఏర్పాటు చేసి ప్లాట్ తీసుకున్నాము. నేను చాలా సంతోషపడుతున్నాను. నా రికార్డ్ అయ్యే ముందు మరి సూపరింటెండెంట్ ఇంజనీర్ సార్ గారు, మరి సాదిక్ హుసేన్, ఆంజల్ గౌడ్ సార్కు, మరి ఇక్కడ వచ్చినటువంటి just about earning for a living.
it should mainly be to help out others, to help out the people who are in need and leave a legacy for the next generation so that our next generation can follow the same. Papa, we have known you just as a head of our family, but it's very proud moment to say that, to see how professional career you have built out here. The impact you have created at Kurnool Municipal Corporation won't just be remembered in the files, figures or papers, but it would be set as an example for others, for their careers to grow. It would be told as stories for next few generations. Now, as you step into your retirement phase, I hope you enjoy all the phase of your life with my mother, with us, and with the grandchildren who are already enjoying this occasion. Last but not least, my mother, who had been the great backbone of our family, who had been bonded for almost 35 years. Who had been bonded for almost 35 years now with my father, who had set a great example of what togetherness means, how the upbringing of their children should be, how to behave, how to live in a society. And the result of their hard work and their dedication of this entire life is we three of us. My elder brother as software engineer, senior developer at ADP, myself as associate vice president in Synchrony, and Dr. Sarfaraz as general surgeon at Kurnool Medical College. Thank you all. You deserve all the love and respect today. Thank you for bringing us into this world. And I'm very proud that Patregar Ibrahim and Sakina B, your parents would really be proud of us. Thank you. నా పేరు సాదిక్ హుసేన్, సీనియర్ అసిస్టెంట్ మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు. నా అపాయింట్మెంట్ 1981లో అయింది యాజ్ ఎ రికార్డ్ అసిస్టెంట్. దెన్ 1987లో ప్రమోట్ అయ్యాను బిల్ కలెక్టర్గా. అలాగనే 1987 నుండి 2008 వరకు బిల్ కలెక్టర్గా ఉన్నాను. 2008లో ప్రమోషన్ వచ్చింది. 2008లో ప్రమోషన్ జూనియర్ అసిస్టెంట్. అలాగనే 24 వరకు ఇలాగనే జూనియర్ అసిస్టెంట్గా చేశాను. తర్వాత లాస్ట్ ఇయర్ సీనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయినాను. తర్వాత నా సర్వీస్లో నేను ఇవన్నీ నా ఉద్యోగ దాంట్లో చాలా అచీవ్మెంట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వేరే ఎక్కువ చెప్పాను. ఒకటే విషయం, ఆర్టీసీలో వాళ్ళు ఒకసారి మనకు ట్యాక్స్ కట్టాలి. ఆ టైంలో మనం ఏం చేయాలా కొంచెం ఆలోచించి మనకు అప్పుడు ఉన్న కమిషనర్ గారి వాళ్ళ సహకారంతో అవతల యువతల 2 ట్రాక్టర్లు ఎలివేట్ చేసి బయటికి పోకూడదు, లోపలికి రాకూడదు. అసలు కలెక్టరేట్ నుంచి 3 సార్లు తీసుకున్నాను. యాజ్ ఎ బిల్ కలెక్టర్ 2 సార్లు, తర్వాత జూనియర్ ఎవరి చేతుల మీద తీసుకున్నారు? బివి మోహన్ రెడ్డి సార్ ఒకసారి, బివి మోహన్ రెడ్డి సార్. తర్వాత వచ్చేసి హర్ప్రీత్ సింగ్ సార్ కలెక్టర్. తర్వాత సత్యనారాయణ ఈ సర్వీస్లో చాలా మందికి రోల్ మోడల్గా మీరు వర్క్ చేశారు. ఇప్పుడు మీ రిటైర్మెంట్ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను అన్నింటిలో బ్యాలెన్సింగ్గా సంసారం కానీ లేకపోతే మన ఆఫీస్ డ్యూటీ కానీ చాలా ఎంజాయ్ చేసి వర్క్ చేశాను. నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు రిటైర్ అయితే కూడా చాలా ఫ్రీ అవుతుంది, చాలా కంఫర్ట్ అవుతుంది, చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యింది. మీరు నాకు అవకాశం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు క్రాస్ రోడ్ వద్ద న్యూ కాకతీయ ఆటో యూనియన్ చింతగట్టు, మునిపల్లె, సుభాష్ నగర్ గ్రామాల ఆటో కార్మికులకు కాంగ్రెస్ నాయకులు ఏరుకొండ శ్రీనివాస్ ఆటో కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీఏడియు అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ తొలుత ఆటో కార్మిక సోదరులు ఎమ్మెల్యే నాగరాజు గారికి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీ స్వయంగా ఆటో నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు.
ఆటో సోదరులకు, ఆటో ఈ యొక్క పండగ వాతావరణంలో ఇంతవరకు నిజంగా నవీన్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆటోలను గుర్తించింది లేదు. అలాంటిది ఈరోజు ప్రపంచ ఆటో దినోత్సవంగా మన వరంగల్ నియోజకవర్గం నుండి స్టార్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. వారందరికీ కూడా, ఆటో సోదరులందరికీ కూడా మరొకసారి ప్రపంచ ఆటో దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. వరంగల్ అంటేనే ఒక చారిత్రాత్మకమైన నగరం. ఏం చేసినా కూడా ఒక చరిత్ర, ఏం చేసినా కూడా ఇవన్నీ విస్మరించింది. రవికుమార్ నేను అనుకున్న ఎమ్మెల్యే కదా, మంచి ఫ్యూచర్ ఉండే ఒకప్పుడు. నేను ఉద్యోగం చేసినప్పుడు తప్పనిసరిగా గుడిమల్ల రవికుమార్ అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి అయినా కూడా ఆటో యూనియన్ వదిలిపెట్టకుండా మీ అండగా ఉంటూ మీ యొక్క సమస్యల పట్ల కొట్లాడుతున్నాడు. తప్పనిసరిగా ఆటో కార్పొరేషన్ కానివ్వండి, వారికి వచ్చే 12,000 విషయాన్ని కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు తప్పనిసరిగా. అలాగే సోదరులు ఇల్లు అడిగారు, 3,500 కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. తప్పనిసరిగా మా నాయకులను, ఇంద్రమ్మ కమిటీ సోదరులను, ఒకవేళ ఆటో సోదరులకు ఇల్లు లేని కొంతమంది శ్రీనన్న ద్వారా కానివ్వండి, అధ్యక్షుల ద్వారా కానివ్వండి నా దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించే దిశగా నా పైన అత్యంత మీరు ఏదైతే ఆశ పెట్టుకొని ఆ విశ్వాసంతో నన్ను గెలిపించారో ఆ విశ్వాసాన్ని నేను మీ కళ వరకు కూడా ఆ విశ్వాసాన్ని కూడగొట్టుకోకుండా అంతే తప్పనిసరిగా మీకు సదా మీ సేవలో ఉంటానండి. నాయకుని కాదు, ఒక సేవకుని లాగా పనిచేస్తున్నా. అప్పుడు పోలీస్ రంగంలో ఎట్లా చేస్తున్నాం అట్లనే చేసి ఒక మార్పు అంటూ వరంగల్ తెచ్చే దిశగా వెళ్తున్నా. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను మీ అందరికీ తెలిసి ఈరోజు ఆలస్యమైంది. యాక్చువల్లీ 9 గంటలకు పెట్టుకున్నాం ప్రోగ్రాం, కానీ మనకు క్రీడారంగం కాబట్టి ఆలస్యమైంది. పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించాలి అని కోరుతూ ఇంత సమయం కోసం మీరు వెయిట్ చేశారు. అందరికి కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. అలుపెరగని ఉద్యోగ నాయకుడు ఏపీ ఎన్జీఓ కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంగళరెడ్డి అని కార్యక్రమానికి హాజరైన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. కర్నూలు నగరంలోని ది క్యాంప్ ప్రభుత్వ ట్రెజరీ కార్యాలయంలో ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు వెంగళరెడ్డి పదవి విరమణ కార్యక్రమం జరిగింది. ఎవరికి సమస్య కూడా సాధ్యమైందంటే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం భారత విధానాలు సూచించేవారు. అది మాకు చాలా హ్యాపీ. అలాగే ఆ విధంగా ఏంటంటే నాయకత్వం చాలా చాలా వరకు కూడా ఈ యొక్క 7 సంవత్సరాల దగ్గర ప్రయాణం సార్ ఉన్నారు కాబట్టి మాకు ఎంతో సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి ఈజీగా బయటపడగలిగాం. జిల్లా విడిపోయింది, నంద్యాలకు వెళ్ళాము. అక్కడ కూడా మాకు ఏంటి అని అంటే సమస్యలనే ఉన్నాయి, ఎవరు తీర్చే నాయకులు. ఈరోజు మా నాన్నగారి సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగస్తులకు కానీ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ చాలా హెల్ప్ చేశారు మా నాన్నగారు. అంటే చాలా మంది బాధపడుతున్నారు యాక్చువల్గా, సార్ వెళ్ళిపోతే మాకు ఎలాగా, నెక్స్ట్ ఏమన్నా కష్టాలు వస్తే ఎలాగా అనేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ మా నాన్న ఎప్పుడు అందరికీ తోడున్నారని అండ్ హ్యాపీగా రిటైర్మెంట్ ఎంజాయ్ చేయాలనేసి కోరుకుంటున్నాను. నా పేరు మద్దెల శ్రావణి. నా పేరు మద్దెల పుల్లారెడ్డి అండి. నేను వెంగళరెడ్డి సార్ వాళ్ళ అల్లుడిని. సో 30 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ తర్వాత ఇప్పటిదాకా వాళ్ళ ఎంప్లాయీస్ని కానీ సొంత కుటుంబ సభ్యుల్లాగా సంఘాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తూ ఎంతో సేవ చేశారు. అలాగే ఇప్పటిదాకా ఒక ఇన్నింగ్స్ ఇప్పటి నుంచి కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని మేము ఆశిస్తున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.